ఆర్ కృష్ణన్న గారు 42% కోసం కులగణన కోసము దీక్షలు, ర్యాలీలు, న్యాయ దీక్షలు, ధర్మ పోరాట దీక్షలు, సత్యాగ్రహ దీక్షలు చేస్తుంటే ప్రభుత్వం ఎక్కడా కూడా స్పందించకుంటే ఆర్ కృష్ణన్న గారు కోర్టుకు పోతే కులగణన కోసం బీసీ సంఘాల తరఫున పోతే కులగణన కోసం హైకోర్టు డైరెక్షన్ ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి కులగణన ఒప్పుకుంది. అది కూడా ఎట్లా చేస్తానది ప్రభుత్వం చట్టబద్ధమైన సంస్థ ద్వారా కాకుండా బీసీ కమిషన్ ద్వారా చేస్తా అంటే ఆర్ కృష్ణ అప్పుడు హైకోర్టుకి పోయిండు. డెడికేటెడ్ బీసీ కమిషన్ కోసం ఆర్ కృష్ణ పోరాడితే హైకోర్టు వెంటనే నెక్స్ట్ డేనే ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టు డెడికేటెడ్ బీసీ కమిషన్ వేయాలని చెప్తే అప్పుడు ప్రభుత్వం 1 మ్యాన్ కమిషన్ వేసింది. కుట్రపూరితమైన ఈ ప్రభుత్వం గత సంవత్సరం నుండి బీసీల పైన మెకవేలియన్ రాజకీయాలు చేస్తుంది, కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తుంది. నకిలీ జియోలు, నకిలీ బిల్లులు, కుట్రపూరితమైన బిల్లులు పాస్ చేసి బీసీలకు తెలియదు, వాళ్ళు చదువుకోలేరు, వాళ్ళని అనగదొక్కాలి, వాళ్ళతో ఏమవుతుంది అనుకుంటారు. కానీ మేము చెప్తున్నాం ప్రభుత్వానికి మావి కౌటిల్యుని రాజకీయాలు, మీ మెకవేలియన్ రాజకీయాలు అయితే మేము ధర్మం కోసం కౌటిల్యుని రాజకీయాలు చేస్తాం, కౌటిల్యుని రాజనీతి పాటిస్తాం. మేము ఈ దేశం మీద పుట్టిన, ఈ దేశ గడ మీద పుట్టిన కౌటిల్యుని నేర్పిన రాజకీయాలు ప్రజా ధర్మాన్ని, ప్రజాకాంక్షను నెరవేర్చడానికి, మెజారిటీ ప్రజల్ని సర్పంచం చేయడానికి మేము న్యాయబాట పట్టినామని కోరుకుంటున్నాం. ఎప్పుడో బ్రిటిషోడు కుట్రపూరితంగా భారతదేశంలో డిమాండ్ చేస్తే స్వతంత్రం కంటే ముందు సైమన్ కమిషన్ వేసారు. మీకు అంతా తెలుసు. సైమన్ కమిషన్ ఎట్లయితే కుట్రలు చేసిందో ఆ రోజు ప్రజలంతా గో బ్యాక్ సైమన్ అన్నారు. ఈరోజు జియో 46 మీద గో బ్యాక్ జియో 46 అంటాం మేము. ఈ నల్ల జియో, ఇది బ్లాక్ జియో అంటున్నాం మేము. దీన్ని బ్లాక్ జియో, నల్ల జియో, బీసీల జీవితాలని అనగదొక్కడానికి గ్రామ స్థాయిలో మీరేమన్నారు 42% సర్పంచం చేస్తా అని చెప్పి మీరు మా బిడ్డల్ని 12,000 మందిలా మీరు 42% చేసి గౌరవం నిలబెడుతున్నారు. కామారెడ్డి డిక్లరేషన్లా మీరు ఒక్కటనే నెరవేర్చిండ్రా? కామారెడ్డి డిక్లరేషన్లో ఒక్కటనే నెరవేర్చిరా? మీరు నెరవేర్చకుండా గురుకులాలకు సొంత భవన్ మీరు. ఫూలే సబ్ కమిటీ, ఫూలే సబ్ ప్లాన్ అన్నారు, చట్టబద్ధమైన ఫూలే సబ్ ప్లాన్ అన్నారు, 20,000 కోట్ల బడ్జెట్ అన్నారు, ఎంబీసీ మినిస్ట్రీ అన్నారు. మీరు అవి నెరవేర్చకపోగా మీరు బీసీల మీద కుట్రలు చేస్తారు. ఈరోజు 17% లెక్కలు తీస్తే బీఆర్లో ఎన్నికలు అయ్యే వరకు మాత్రం ఇక్కడ 42% అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాత్రం ఎన్నో జీవోలు తీసుకురావడం జరిగింది, బీసీలను ఎంత జరిగింది. మరి బీఆర్లో ఎలక్షన్ అయిన తర్వాత ఇట్లా ట్రెండ్ చేంజ్ అయిపోయింది. మీకు అందుకే చెప్పిన నువ్వు ప్రభుత్వం మెకవేలియన్ రాజకీయాలు, కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తుంది, కుట్రల మీద కుట్రలు చేస్తుంది ప్రభుత్వము. కాబట్టి మేము ఈరోజు ఇట్లాంటి కుట్రపూరితమైన రాజకీయాలకు వ్యతిరేకంగా ఈరోజు రిలే దీక్ష చేయడం జరిగింది. ఇంకా కార్యాచరణ ప్రకటిస్తాం. మేము ఇట్లాంటి కుట్రలపైన ప్రభుత్వం మానుకోకుంటే మీరు ఓట్ చోరీ అంటారు, ఢిల్లీలో మీరు ఓట్ చోరీ అంటారు, మేము ఓట్ చోరీ కాదు బీసీల సీట్ చోరీ అని మేము లెక్కలు తీసుకుపోతాం. కొన్ని మండలాల్లో బీసీలకి మీరు రిజర్వేషన్ కూడా ఇవ్వలేరు. కొన్ని మండలాల్లో భద్రాచలం కావచ్చు, ఆడ కొమరం భీం కావచ్చు, ఇంత కుట్రపూరితమైన రిజర్వేషనా? ఈరోజు నిన్న సీతక్కని కూడా అడుక్కురు బీసీలంతా పోయి మీ వైఖరిని, మీ దొంగ వైఖరిని ప్రజలు ఎండగడుతురు. మీరేం జంతర్ మంతర్ దీక్ష చేసి మోడీని ప్రశ్నిస్తారా? మీరు ఆయన కులగణన తీసుకొచ్చిండు, జాతీయ బీసీ కమిషన్ చట్టబద్ధత తీసుకొచ్చిరు, మీరు సీలింగ్ని బద్దలు కొడతా అన్నారు. మీరు జంతర్ మంతర్ దగ్గర మీరు ఆ రోజు మీ రాహుల్ గాంధీ న్యాయ దీక్షలు చేసి ఏమంటుండు, సీలింగ్ గోడల్ని బద్దలు కొడతారు, బద్దలు కొట్టండి. తెలంగాణ గడ్డ మీద మేమేం అడుగుతున్నా విద్యా ఉద్యోగాలా కాదు, అక్కడ మన నిరుద్యోగ తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళ ఆత్మగౌరవ పోరాటం చేస్తున్నారు గ్రామాల్లో. వాళ్ళ కోసం పంచాయతీరాజ్ వ్యవస్థల సర్పంచ్లు అయితే పోరాడుతున్నారు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, వార్డు మెంబర్లకు కూడా మీరు ఇంత కక్షనా? ద్రౌపది ముర్మురు ఒక కౌన్సిలర్ ప్రెసిడెంట్ అయిందనా మీ కుట్ర? ఒక కౌన్సిలర్ వాళ్ళ తాతలు, వాళ్ళ నాన్నలు సర్పంచ్లు, ఒడిశా ముఖ్యమంత్రి ఒక సర్పంచ్ ముఖ్యమంత్రి అయిండు. అదేనా మీ బాధ? మీ బాధ అదైతే గల్లీ గల్లీ ఊరు తిరుగుతాం, వార్డు తిరుగుతాం, బీసీల జెండా ఎగిరేస్తాం, సర్పంచ్లను చేస్తాం. ఈ సర్పంచ్లే రేపు ముఖ్యమంత్రులు అవుతారు. ఒడిశా సీఎం అయినట్టు ఒక గిరిజన బిడ్డ, ఒక ఆదివాసీ బిడ్డ ఒడిశాలో సీఎం అయిన సర్పంచ్ అయి, ఒక గిరిజన బిడ్డ ఈరోజు ప్రెసిడెంట్ అయింది. ద్రౌపది ముర్ము ఎక్కడ మొదలైంది ఆమె ప్రస్థానం? కౌన్సిలర్గా మొదలైంది. వాళ్ళ నాన్నలు తాతలు సర్పంచ్లు అయ్యారు. ఈ గ్రామ వ్యవస్థనే ఈ పట్టుకొమ్మల రాజ్యాధికారం. కాబట్టి మీరు అట్లాంటి కుట్రలు చేస్తే మేము పార్లమెంట్ని స్తంభిస్తాం. మీరు పార్లమెంట్లో మా నాయకుడు కృష్ణన్న జియో 46ని చింపి పడేస్తాడు. మీరు గుర్తుపెట్టుకోండి. పార్లమెంట్లోనే గెలవ చేపిస్తాం, ఎంపీలతోటి పార్లమెంట్ని దిగ్బంధం చేస్తాము. మీరు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది, రేపటి నుంచి నామినేషన్లు కూడా నడుస్తున్నాయి. సో మరి వైఖరి ఎటువైపు? ఇంకొన్ని గంటల మా వైఖరి ఏంటిదో ఇక్కడ కృష్ణమోహన్ ఉన్నాడు, ఆర్ కృష్ణ ఉన్నారు, వీళ్ళు ఒక ఎజెండా తయారు చేస్తున్నారు. రాష్ట్రం ఆశ్చర్యపోయే మేము ఒక ఎజెండాని మీ ముందు పెట్టబోతున్నాము. మేము ఖాళీ చేతులతో లేము.
ఏడాదైనా పర్వాలేదు, దీక్షలు ర్యాలీలు చేస్తాము. ఇది బీసీల ఆత్మగౌరవానికి సంబంధించింది. నార్త్ ఈస్ట్ వాళ్ళు కూడా అక్కడ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చింది, పెస్ యాక్ట్ తీసుకొచ్చారు, పంచాయత్ ఎక్స్టెన్షన్ షెడ్యూల్ యాక్ట్. వాళ్ళకి అటానమస్ ట్రైబల్ కౌన్సిల్స్ ఉన్నాయి, మహిళా బిల్లు తీసుకొచ్చారు మహిళల కోసము. బీఎస్ఎఫ్ల, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్ల కూడా మహిళలకు రిజర్వేషన్ ఇస్తారు. అన్ని వర్గాల్ని ట్రాన్స్జెండర్ అండ్ థర్డ్ జెండర్ గుర్తించారు. ప్రతి వర్గాన్ని ఈడబ్ల్యూఎస్ పెట్టిర్రు. ప్రతి వర్గం సంతోషంగా ఉంది. కానీ గ్రామాల్లో బీసీలు మాత్రం అసంతృప్తితోటిర్రు. మీరు ఆ వర్గాన్ని గుర్తించాలి, లేకుంటే ఢిల్లీ వేదికగా పార్లమెంట్లో మేము జెండా ఎగరేస్తాం, మేమేం చేయాలో చేస్తామని మీకు చెప్తున్నాను. ప్రజాస్వామ్య బద్ధంగా చేసిన దీక్షని ఢిల్లీకి కూడా మేము తీసుకుపోతామని నేను చెప్తున్నాను.